చెప్పడానికి ఇక్కడ అందరం వచ్చాం. అలా అనకూడదు, అనకండి, ఇలాంటివి ప్రోత్సహించకండి, ముందుకు తీసుకెళ్ళకండి. సమర్థత అంటే బూతులు తిట్టడము, తొడలు కొట్టడము, రప్పారప్పాలు అండము, వాటిని చూసి ముసిముసి నవ్వులు నవ్వుకోవడము కాదు. సమర్థత అంటే మీరు అస్తవ్యస్తం చేసేసిన ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్లడం సమర్థత. మీరు ఏది పడితే అది వాగుతున్నా కూడా దానికి ఆన్సర్ చేయకుండా లక్ష్యం వైపే ఫోకస్ చేసి ముందుకెళ్లేదాన్ని సమర్థత అంటారు. మా ఇంట్లో మేము పెంచుకున్న టీడీపీ కింద పెంచుకునే ప్రతి కుక్కకు కూడా ఈ సమర్థత ఉంది. నేను ఈ మీడియా పూర్వకంగా మీకు చెప్తున్నాను. కాబట్టి ఇది ఇక్కడితో వదిలేయండి. ఆయనకు శిక్ష పడాలి అని అనుకున్నాము, క్షమాపణ చెప్పాలి అని అనుకున్నాం, అది చెప్పాలి. శిక్ష పడాలి అనుకున్నాం, చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. దీన్ని అన్నెసెసరీగా డైవర్స్ పాలిటిక్స్ చేయకండి. మళ్ళీ మాట్లాడితే మళ్ళీ వస్తాం, ఇది హెచ్చరిక. మళ్ళీ మాట్లాడండి, తప్పు మాట్లాడండి, మళ్ళీ వస్తాం. కాబట్టి దీన్ని ఆపేయండి. మీ పరామర్శ కోసం పాపం ఆయన దారి ఖర్చులకి ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇది గనక రిపీట్ అయితే ఒకళ్ళం కాదు, ఈసారి ఒక మహిళని మీరు అవమానించినందుకు గుంటూరు మహిళ గల్లా మాధవి గుంటూరు మహిళలను వేసుకొని మిమ్మల్ని క్వశ్చన్ చేయడానికి వచ్చింది, గుర్తుపెట్టుకోండి. ఇదే మళ్ళీ మీరు పదే పదే గనక ప్రవోక్ చేస్తూ డైవర్స్ చేస్తూ మితిమీరిన వేషాలు గనక వేస్తే ఈరోజు గుంటూరు మహిళ కాదు, ఆంధ్ర మహిళ వస్తుంది బయటికి. మీరు అది గుర్తుపెట్టుకొని వ్యవహరించండి. ఇంకా చాలు, దీన్ని ఆపండి. దీన్ని